జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలవును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. మరి దేవుడు తన యొక్క ప్రజలకి ఆజ్ఞిస్తున్నాడంట. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఉపవాసం ఉండమని. ఇక్కడ నేను ఇంతకు ముందు ఒకసారి చదివేటప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ వాక్యం సిద్ధపరుస్తున్నప్పుడే దేవుడు ఆత్మ నడిపించి అర్థమయ్యేలా చేశాడు. ఏంటి ఇన్నిసార్లు 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసం అంట. అంటే మరి దేవుడు ఆజ్ఞాపించాడు ఉపవాసం ఉండమని. అయితే దీని ద్వారా ఏమర్థం అవుతుందంటే వాళ్ళు కంటిన్యూగా ఎడతెగక ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుడు వారికి ఆజ్ఞించాడంట. మామూలుగా చెప్పట్లేదు, ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండాలి, అది మీకు ఆశీర్వాదం, మీకు దీవెన, మీ పరిస్థితులు మార్చబడాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడంట. ఓకేనా? దాని ద్వారా ఏం జరుగుతుందంట, మరి అలా ఉపవాసం ఉండి చేస్తంట ప్రార్థన చేస్తే యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. ఈ ఉపవాస దినాలంట ఒక గొప్ప పండుగల్లాగా అయిపోతాయంట. అర్థమైంది? ఉపవాస దినం వచ్చిందంటే మన ఇంట్లో ఒక పండుగలా ఉండాలి, మన సంఘంలో ఒక పండుగలా ఉండాలంట. ఏదైనా ఒక ఫంక్షన్ చేసామనుకోండి, ఎలా ఉంటుంది, చాలామంది అందరూ జనాలు, చుట్టాలు, బంధువులు అందరూ వచ్చి చాలా గలగలగల సంతోషంగా ఆనందంగా ఉంటుంది కదా. ఆ విధంగా మరి ఉపవాస దినం అంట మనకు అలా ఉండాలంట. అలా ఒక పండుగలో ఉన్నప్పుడు అంట అవి మనకి ఎలా మార్చబడతాయంటే సంతోషము ఉత్సాహమును పుట్టిస్తాయంట, మనోహరంగా ఉంటాయంట. అర్థమైందా? కాబట్టి మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఉపవాస దినము మనము ప్రకటించుకోవాలి. ఉపవాసం అంటే పూర్తిగా నీరు తాగకుండా ఏమి తీసుకోకుండా పూర్తిగా మరి అనారోగ్య పాలన అయిపోయి నేను అనట్లేదు. నేను ఎవరి శక్తి కొలది వాళ్ళు, ఎవరు ఎలా ఉండగలిగితే అలా ఉండండి. మీ ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే దేవుడు మరి ఆ ప్రార్థనే వింటాడు, ఆ ఉపవాసాన్ని అంగీకరిస్తాడు. ఎవరికి ఎంత తెలిస్తే అంత. రక్షణ పొందిన మొదటి దినాల్లో మరి ఒక్కపూటే ఉపవాసం ఉంటుండే, ఒక రాత్రే ఉపవాసం ఉండేవాళ్ళం మేము. చర్చిలో అందరూ ఉంటే మాకు అంతే భక్తి తెలుసు, అంతే ఉపవాసం ఉండే. అలా ఉపవాసమును ప్రార్థన చేసిన దేవుడు వినేవారు. అలాగా తరచుగా మరి ఉపవాసము భక్తిలో ఎదుగుచుండగా మరి 3 దినాలు చేయడానికి, ఉదయం మధ్యాహ్నం చేయడానికి, రాత్రి డిన్నర్ తీసుకొని, లేదంటే వారం రోజులు చేయడానికి, 14 రోజులు, 20 ఇలా మరి అన్ని రోజులు చేయడానికి దేవుడే తన యొక్క శక్తి బలము ఇచ్చి మరి నడిపిస్తున్నాడు అనమాట. మనము ఆశపడితే దేవుడు నెరవేరుస్తాడు, సహాయం చేస్తాడు, తన శక్తి ఇస్తాడు. మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడంట, మనతో ఉండడానికి ఇష్టపడతాడు. అర్థమైందా? మనము ప్రయత్నించాలి. వీళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు మరి ఇలా కంటిన్యూస్గా ఎడతెగక మీరు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయండి. నేను మరి సంవత్సరము ప్రతి శుక్రవారము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మనం మొక్కుకున్నాం అనుకోండి, న్యూ ఇయర్లో మనము తీసుకుంటాం కదా తీర్మానాలు. అయితే ఆ ఒక్క సంవత్సరంగా కాదు ఆ తీర్మానం. ఆ సంవత్సరం తీసుకున్నామంటే అది జీవిత కాలము కంటిన్యూ చేయాలి. మరి దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఒక్క సంవత్సరం కాదు, అది ఎప్పుడు మన జీవితంలో నెరవేర్చబడుతుందండి. అర్థమైందా? అయితే మరి ఆ విధముగా మనం ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకొని ప్రత్యేకపరుచుకొని ఉపవాసం ఉండి ఒక పండుగలా ఆచరించాలంట. ఆ రోజు ఇంట్లో అన్నీ చక్కగా క్లీన్ చేసుకొని ఒక ప్రత్యేకమైన దినములా ఆ దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ దినాన ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి స్తుతించి ఆరాధించి చక్కగా బైబిల్ చదివి ఇంకా దేవునికి ఆ సమయం అంతా మనం కేటాయించాలన్నమాట. ఆ విధంగా చేయాలి. నేను ఆ విధంగా చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఒకప్పుడు నాకు తెలిసేది కదా, నాకు ఎవరు చెప్పేవారు లేరు. మరి దేవుడు నాకు తెలియపరిచిన తర్వాత నేను చేస్తుండగా మీరు కూడా అలా చేసి దీవించబడాలని నేను చెప్తున్నాను అనమాట. ఆ విధంగా ఉపవాస దినము మనము ప్రతిష్ఠించుకోవాలంట. అప్పుడు మనకి సంతోషము ఉత్సాహము ఉంటుందంట మన జీవితాల్లో.
మనం అనుకుంటాం కదా, నా జీవితంలో ఎంతకాలం ఈ కన్నీరు, ఎంతకాలం ఈ దుఃఖము, ఎంతకాలం ఈ అవమానము, ఎంతకాలం ఈ తృణీకారము, ఎంతకాలం ఈ పేదరికము, ఎంతకాలము నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది, ఒక ఉద్యోగం లేదు, ఒక వివాహం లేదు, ఎండిన బీడు భూమిలో ఉన్నాయి మా జీవితాలు, ఆశీర్వాదం లేని జీవితాలు మావి, ఎంతకాలం ఈ పరిస్థితి అని మనము అనుకోవచ్చు. కానీ మరి దేవుని దగ్గర ఉపవాసముతో మరి మనం కనిపెట్టినట్లయితే, మన జీవితాన్ని మన పరిస్థితిలో ఆయన ముందు పెట్టినట్లయితే, ఆయనంట మన జీవితాన్ని మరి సంతోషంగా ఉత్సాహంగా మార్చేస్తాడంట. ఈరోజు మన యొక్క వాక్య భాగం ఏంటంటే, ఉపవాసము సంతోషముగా మార్చబడుట. మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం కదా, మరి అది మనకి సంతోషంగా మార్చబడుతుందంట. మన జీవితాల్ని సంతోషంగా మార్చేస్తుందంట ఉపవాస ప్రార్థన. అర్థమైందా? కాబట్టి ఉపవాస దినాన్ని ప్రతి ఒక్కరము ప్రతిష్ఠించుకోవాలి. అర్థమైందా? ప్రతిదానికి ఇప్పుడు గ్రేసి ఉపవాసం ఉంటాను అంటుంది. నువ్వు చూస్తే అంత బలహీనంగా ఉన్నావు, ఫస్ట్ నువ్వు బలంగా అవ్వు, దృఢంగా అవ్వు, అప్పుడు ఉపవాసం ఉండని నేను చెప్తున్నాను. ఉపవాసం ఉండడం మంచిదే. ఫస్ట్ స్టార్టింగ్ ఒకేసారి 40 రోజులు చేసేస్తాను, ఒకేసారి 3 రోజులు ఉండిపోతానంటే కాదు. ఫస్ట్ మన బాడీకి మనము అలవాటు చేయాలి. ఒక్క దినము, ఒక్క పూట, ఒక దినము, ఒక ఫుల్ డే, ఆ తర్వాత 3 days, అలా నెమ్మదిగా ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. మన బాడీకి అలవాటు అయ్యాక అప్పుడు మనము ఎక్కువ రోజులు ఉన్నా సరే పర్వాలేదు. కానీ ఎప్పుడు అలవాటు లేదు ఒకేసారి 41 రోజులు ఫాస్టింగ్ ఉన్నామంటే అది చాలా కష్టమైపోద్ది అనమాట. కాబట్టి మరి ఆలోచన చేసుకొని మనము ఉండగలిగే విధంగా ఉపవాస దినాన్ని మనము ప్రతిష్ఠించుకొని ఉన్నట్లయితే మరి దేవుడు మన జీవితంలో సంతోషమును, ఉత్సాహమును మరి దయచేస్తారని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే, సత్యమును సమాధానము ప్రియముగా ఎంచుకొనుడి. కాబట్టి సత్యము సమాధానము మనము కలిగి ఉండాలంట. అర్థమైందా? మరి ఎంత ఉపవాసం ఉన్నప్పటికీ మనము సత్యముగా నడుచుకోవడానికి ఇష్టపడము. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి మరి ఆ విధముగా అబద్ధం ఆడమో, ఇంకొక పరిస్థితి గుండా వెళ్ళొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, మనమంట సత్యమును మరి అలాగే సమాధానమును మనము ఎంచుకోవాలంట, వాటిని వెంటాడాలంట. ఉపవాసం ఉండాలి, సత్యమును సమాధానమును వెంటాడాలి. మనం ఉపవాసం ఉండి సమాధానం లేకుండా ఉంటే మరి ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసాం, ఉపవాసము మరి ఉన్నప్పుడు చెయ్యకూడనివి, చెయ్యాల్సినవి, ఆ తర్వాత కలిగే మేలు. డైరెక్ట్ మేలు జరిగిపోదు, కొన్ని విడిచిపెట్టాలంట. మీరు ఉపవాసం ఉంటున్నారు, గుద్దులాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళ మీద వాళ్ళకి చాలా చెప్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ నాకు ఇష్టమైన ఉపవాసం అని అడుగుతున్నాడు దేవుడు. అందుకే ఇక్కడ ఏమి రాయబడి ఉంది? సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకొనుడి. వాటిని మనం ప్రేమించాలంట. కొంచెం కష్టమే. సత్యాన్ని సమాధానాన్ని మనము హత్తుకొని ఉండాలంటే కొంచెం కష్టం. కానీ మనము వాటిని ప్రేమించినట్లయితే గనక మరి ఆ సంతోషము, ఉత్సాహము, ఆనందము, అన్ని ఆశీర్వాదాలు మన వెంట వస్తాయంట. కాబట్టి మనల్ని మనము చిన్నగా చేంజ్ చేసుకోవడానికి మనం ఇష్టపడదాం. చిన్నగా మార్పు చేసుకుంటే ఆ తర్వాత కంప్లీట్గా మార్చుకోవడానికి దేవుడు తన ఆత్మ సహాయము చేస్తాడు. మనం వెనుకే ఉంటాడంట పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? మన వెనుక మన ముందు ఉండి మన ప్రతి పరిస్థితిని గమనిస్తుంటాడంట. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలంటే వెంటనే సహాయం చేస్తాడంట. పిల్లలు ఏదైనా చేస్తున్నారు, ఏదో ఒక బాటిల్ మోసుకొస్తున్నారు, చిన్నోళ్ళు ఒక 2 years 1.5 year ఒక 1 liter బాటిల్ మోసుకొస్తున్నారంట. తీసుకురాగలరా వాళ్ళు? తీసుకురాదు, ఇలా అయిపోతుంటారు. అయితే వాళ్ళు తీసుకురావడానికి తీసుకురాని మనము ఎంకరేజ్ చేస్తుంటాం. ఒకళ్ళు పడిపోతుంటే వెంటనే సపోర్ట్ ఇస్తాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అంట మనకి ఆ విధంగా సహాయం చేస్తాడంట. కాబట్టి మనం ఏం చెయ్యాలి? మనము ప్రయత్నం చెయ్యాలి. సమాధానమును వెంటాడాలి, సత్యాన్ని వెంటాడాలి, మరి ఉపవాసం ఉండాలి. ఆయన మరి చెప్పిన ఈ ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుడు ఉపవాసము ఉండమన్నాడు కదా, ప్రయత్నిద్దాం. దేవుడు మరి సమాధానమును వెంటాడమన్నాడు కదా, సత్యమును వెంటాడమన్నాడు కదా. ఒకవేళ మనము ఆ విధంగా లేనట్లయితే చిన్నగా మనం ప్రయత్నిస్తుంటే దేవుడు మనకి ఆత్మ సహాయం చేస్తారని మరి ఈ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే మరి బైబిల్ గ్రంథంలో మరి ఉపవాసము
చేసిన వారు ఆ ఉపవాసం ద్వారా వారు మరి సంతోషంగా ఎలా మార్చబడ్డారు, వారి ఉపవాస దినాలు ఆ ఉపవాసం చేయడం ద్వారా వారి జీవితాలు ఎలా సంతోషంగా మార్చబడ్డాయి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. నిర్గమకాండము 34:28 చదువుకుందాం. 74 పేజీ నెంబర్. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. అయితే ఇక్కడ మరి మొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే మరి మోషే గారి ఉపవాసం అంట. ఏం జరిగిందంటే ఇక్కడ మోషే గారు ఏ విధముగా ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారంట? 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. కొండ మీదకి వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం చేశారంట. ఓకేనా? 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ ఏం చేశారంట? భోజనం చేయలేదు, నీళ్లు తాగలేదంట. అర్థమైంది? చాలాసార్లు మనం ఈ వాక్యాన్ని చూసాము. ఇది మనకి సుపరిచితమే ఈ వాక్య భాగం. ఓకేనా? అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. అయితే ఆయన అంటే ఇక్కడ ఎవరు? దేవుడు. మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు, ఆహారం తీసుకోలేదు, నీరు తాగలేదంట, కొండ మీద ఉన్నారు. అయితే ఆ ఉపవాస దినాలు ముగింపుకు వచ్చేటప్పటికి ఏం జరిగిందంట? అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు, ఆయన అంటే ఇక్కడ ఎవరు? దేవుడు అనమాట. దేవుడు వచ్చంట మరి 10 నిబంధనలు రాసిన ఆ పలకలు, రాతి పలకలు అంట మరి రాసి మోషే గారికి ఇచ్చారంట. అసలు ఈ 40 దినాలు ఉపవాసం ఉండి మోషే గారు దేని కొరకు ప్రార్థన చేశారని మీకు ఐడియా ఉందా? కరెక్ట్. ఇశ్రాయేలు ప్రజలంట చాలా భయంకరమైన పాపములో జీవిస్తున్నారంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకేంటి? క్రమశిక్షణ లేదు, ఎంతో తిరుగుబాటు, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారంట. చెప్పిన మాట వినట్లేదు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మరి ఒక క్రమశిక్షణ లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రజలందరూ 20 లక్షల జనాభా కొరకు కొండ మీదకి వెళ్ళిపోయి మరి మోకాళ్ళు వేసి ఆ నీరు ఆహారము మానేసి ప్రార్థన చేశారంట దేవుని దగ్గర. ప్రభా, ఈ ప్రజలను సరైన క్రమశిక్షణను నడిపించడానికి మీరు నాకు సహాయం దయచేయండి, ఏదైనా ఒక మార్గము చూపించండి, వారిని సరిచేయండి అయ్యా, నువ్వు సహాయం చేయకపోతే నేను ఎలా వారిని క్రమశిక్షణలో నడిపించగలను అని అనేక విధాలుగా మరి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట మోషే గారు ప్రజల విషయమై. ప్రార్థన చేయగానే నిజమే కదా, మోషే ప్రార్థన చేసింది చాలా మంచి విషయమే ప్రార్థన చేశారు. తన కోసము కాదు, తన బిడ్డల కోసము కాదు, ఒక పెద్ద మరి 3 అంతస్తుల బిల్డింగ్ ఇమ్మని అడగలే. ఏం చేశాడు? ఆ ప్రజలను మరి క్రమశిక్షణలో పెట్టి సరైన రక్షణ మార్గంలోకి మరి నడిపించడానికి కావలసిన జ్ఞానము, ఆత్మ సహాయము, కృప దయచేయమని దేవుని సన్నిధిలో 40 రోజులు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయగానే వెంటనే మరి దేవుడు దిగొచ్చి ఒక 2 రాతి పలకలు తీసుకొని తన చేతి వ్రేళ్ళతో రాశారని ఒక దగ్గర రాయబడి ఉంటుంది నిర్గమలోనే. ఇంతకుముందు చూపించాను నేను అవి. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ అయితే అది లేదనుకుంటా మన వీడియోస్లో. అయితే తన చేతి వేలుతో రాసి ఇచ్చారంట ఆ 10 ఆజ్ఞలు కూడా రాతి పలకల మీద రాసి మరి తెచ్చి మోషే గారికి ఇవ్వటం అనేది జరిగింది. ఆ తర్వాత మరి అతను ఈ ప్రజలను బట్టి చాలా దుఃఖమైన పరిస్థితిలో ఉన్నాడంట. అలా తిరుగుబాటు చేసేవారు, ఎక్కువ మాట్లాడితే వాళ్ళు చంపేస్తారు కూడా మోషేని, అంత భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వారి వైపు కాకుండా దేవుని వైపు చూడడము స్టార్ట్ చేశాడు. అప్పుడు దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చారంట. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలు, అదే ధర్మశాస్త్రం, చాలా భయపడతారు. ఆ 10 ఆజ్ఞలకి చాలా కట్టుబడి ఉంటారు. అర్థమైందా? మరి ఎప్పుడైతే ఆ ఆజ్ఞలు ఇచ్చారో ప్రజలందరిలో ఒక గొప్ప మార్పు వచ్చేసిందంట. ఇప్పుడు పిల్లలకి చెప్తే వినరు. టీచరు ఏదైనా ఒక పనిష్మెంటో లేకపోతే ఏదైనా ఒక హోంవర్క్ ఏదో ఒకటి ఇస్తే ఏమవుద్ది? మొత్తం గోల చేసేవారంతా ఒకేసారి సెటిల్ అయిపోతారు క్లాస్లో.
టీచర్ చలన చేస్తుంది కదా, లేకపోతే వీడియోలు వాడితో మాట్లాడు ఆమెతో ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడతారు. అలా వారు క్రమశిక్షణగా ఉండటానికి దేవుడు ఒక 10 ఆజ్ఞలు ఇచ్చారంట మోషే గారు. ఓకేనా? ఎప్పుడైతే ఆజ్ఞలు ఇచ్చారో వారందరూ మరి ఒక క్రమశిక్షణలోకి, ఒక భక్తి మార్గంలోకి నడిపించబడ్డారంట. మరి అతనికి ఎంతో దుఃఖం ఆ ప్రజల విషయమే ఉండేది. ఆ దుఃఖం అంతా మరి చాలా వరకు ఆ దుఃఖము పోయి మరి వారిని ఆత్మీయతలోకి, భక్తిలోకి, దేవుని మార్గంలోకి ఆయన నడిపించగలిగాడంట. అర్థమైందా? అలాగే మరి మనము కూడా మన పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, మన కుటుంబంలో భర్త చెప్పిన మాట వినట్లేదు, మన కుటుంబంలో సమాధానం లేదు, ఉద్యోగ స్థలంలో చాలా వ్యతిరేకత ఉంది, ఇంట్లో ఆర్థిక సమస్యలు, అప్పు సమస్యలు ఉన్నాయి, ఎంతో కాలంగా ఒక విషయం కోసం మనం ప్రార్థన చేస్తాం, జరగట్లేదు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఉపవాస దినము ప్రతిష్ఠించుకోవాలి. ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని మరి ఆయన ముఖాన్ని మనం వెతికినట్లయితే దేవుడే ఒక మంచి మార్గము చూపిస్తాడు, ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. అర్థమైందా? కాబట్టి మరి మనం ఏం చేయాలి? మన కష్ట పరిస్థితిలో, మన ఇబ్బందుల పరిస్థితిలో, శోధనల్లో, శ్రమల్లో పిల్లలకు వివాహం కావట్లేదా, పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదా, అప్పులు తీరట్లేదా, భర్త మారట్లేదా, కుటుంబంలో సమాధానం లేదా, మరి అనారోగ్యము ఎంతో కాలంగా వెంటాడుతుందా, మరి భర్త ఎంతైనా తాగుడు మానట్లేదా, పిల్లలకి సరైన చదువు రావట్లేదా, మందత్వం ఉందా, ఇలా లేదంటే ఉద్యోగ స్థలంలో ఎవరో ఒకరి ద్వారా వ్యతిరేకత, శోధన, లేదంటే ఇంట్లో నైబర్స్తో సమస్య ఉందా, ఇలా ఏవేవి సమస్యలు ఉన్నాయో మరి నేను కొన్నే చెప్పాను కానీ అన్నీ వివరించలేను, టైం సరిపోదు. కాబట్టి ఇలా ఎవరికి ఏ సమస్య ఉన్నా మరి ప్రతి సమస్యను బట్టి ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని ఆయన ముఖాన్ని మనము వెతకాలి. మోషే గారు చేసింది అదే పని. ఆయన సమస్యకు పరిష్కారము దొరికింది. మనం కూడా ఆ విధముగా ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ మోషే గారు 40 పగళ్ళు 40 రాత్రులు నీరు, ఆహారం తీసుకోలేదు. ఆ విధంగా ఉండమని నేను చెప్పట్లేదు. ఆయన బాగా దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుడు ఆ కాలంలో మనుషులకు అంత బలము, శక్తి ఇచ్చాడు కాబట్టి ఆయన ఉండగలిగాడు. ఈ కాలంలో నీరు కూడా తీసుకోకుండా 40 రోజులు ఎవరు ఉండడానికి వీల్లేదు, చనిపోతారు. అలా ఉండమని నేను చెప్పట్లేదు. కానీ మన 40 రోజులు కానీ నేను 40 రోజులు ఉండమని కూడా చెప్పట్లేదు. మీరు ఏది ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఉండగలిగే విధంగా, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండగలిగే విధంగా మరి ఉపవాసం ఉండమని నేను చెప్తున్నాను అన్నమాట. దేవుని వాక్యం ఉంది కాబట్టి. అదేవిధంగా మరి ఇంకొక భక్తుడు ఎవరంటే దావీదు కోసం చూసుకుందాం. 2 సమూయేలు 12వ అధ్యాయం తీయండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహువు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నిక అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. నువ్వే ఇది మొత్తం చదివావా? ఓకే. అయితే ఇక్కడ మరి దావీదు ఏ సందర్భంలో 7 దినాలు ఉపవాసం ఉన్నారంట. ఏ విషయమై? మరి దావీదు బత్షెబతో పాపం చేసి బిడ్డను కన్నాడంట. ఆ బిడ్డ జబ్బుపడి ఉంటే ఆ బిడ్డ విషయమై 7 దినాలు ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేస్తాడంట. నేల మీద పడుకొని మరి ఎంతో దుఃఖముతో, వేదనతో మరి భోజనము, నీరు పక్కన పెట్టి చాలా మరి ఆ దుఃఖముతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఈయన ప్రార్థన చేస్తుండగా ఏం జరిగిందంట? బిడ్డ చనిపోయిందంట. ఎప్పుడైతే బిడ్డ చనిపోయిందో ఆయన ఏం చేశాడంట? వెంటనే ఆ ఉపవాసాన్ని మరి విడిచిపెట్టి వెళ్ళి స్నానం చేసి చక్కగా భోజనం చేసి మరి మంచి వస్త్రాలు ధరించుకొని భోజనం చేసి సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడంట. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపడిపోతున్నారంట. అదేంటి బిడ్డ
ఆ జబ్బుతో బ్రతుకున్నప్పుడు ఎంతో దుఃఖముతో కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. చనిపోయిన తర్వాత ఎంత సంతోషంగా ఉన్నాడు ఏంటని. అర్థమైందా? అయితే మరి ఈ వాక్యం ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, ఆ బిడ్డ జబ్బుతో ఉంది, బాగవుతుందేమో అనే ఆశతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఓకేనా? ఎప్పుడైతే ఆ బిడ్డ మరి చనిపోయిందో, ఇంకా చనిపోయిన బిడ్డ మళ్ళీ వస్తుందా? రాదు. అయితే దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే, ఆయన పాపం చేసే బిడ్డను కన్నాడు, అది మరి ఉండడం దేవునికి ఇష్టం లేదేమో, తీసుకున్నాడు. మరి ఆ తర్వాత మరి ఆయన ఆ ఉపవాసాన్ని విడిచిపెట్టి నార్మల్గా ఉన్నప్పుడు దేవుడు మరి తన జీవితంలో గొప్ప సంతోషాన్ని పంపించాడు. ఏంటి చెప్పండి సంతోషం? జ్ఞాని అయిన సొలొమోన్ని ఇచ్చాడు. అంతే కదా? మరి ఇంకా ఆ బిడ్డ చనిపోయాక కూడా ఈయన దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి దుఃఖపరుస్తూ, ఈయన దుఃఖపడుతూ ఉంటే ఆ మేలు పొందుకునేవాడా? కాదు. ఎప్పుడైతే ఆ బిడ్డ చనిపోయాడు, ఓకే నేను ప్రార్థన చేశాను కానీ దేవునికి ఇష్టం లేదు కాబట్టి తీసుకున్నాడని దేవుని చిత్తాన్ని అంగీకరించాడు. ఇంకొకటి ఏంటంటే, ఆ ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా ఆయనకి సమాధానం వచ్చింది. అంతవరకు సమాధానం లేదు, దుఃఖం ఉంది. ఎప్పుడైతే ఆ ఉపవాసం ప్రార్థన చేశాడో, ఆయన చేసిన తప్పును బట్టి మరి అవన్నీ ఆయన కడిగేశాడు, తుడిచేశాడు. ఇప్పుడు మరి అతనికి మనస్సు చాలా తేలిక అయిపోయిందంట, సంతోషం వచ్చిందంట. అర్థమైందా? ఆ విధముగా మనము కూడా ఏదైనా పాపపు ఉచ్చులో మరి చిక్కుకున్నప్పుడు కానీ, లేదా దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి దేవుని నుంచి దూరం అయిపోయినప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో, లేదా మన కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నప్పుడు కానీ మనం ఉపవాస దినము మరి ప్రతిష్ఠించుకొని ప్రార్థించినట్లయితే గొప్ప మేలు చూస్తాం. ఎవరి వరకే ఎందుకు? మరి మొన్న సొలొమోనుకు బాగాలేకపోతే వెంటనే ఆ రోజు ఎలాగో ఫాస్టింగ్ ప్రేయరే, ఆమె ఫాస్టింగ్ ఉంది, తర్వాత అక్క 3 రోజులు నేను ఫాస్టింగ్ ఉంటాను, దేవుడు కార్యం చేయను, ఓకే ఉండు. మేము కూడా ప్రార్థన చేసి మనందరం ప్రార్థన చేసాము. మరి దేవుడు గొప్ప మేలు చేశాడు. ఒకవేళ సర్జరీ అయి ఉంటే పరిస్థితి వేరేలాగా ఉంటుంది. ఏదో చిన్న సమస్యతోనే బయటపడ్డారు కదా. ఒకవేళ సర్జరీ అయింటే ఇంకా హాస్పిటల్ ఉండే, చాలా ఖర్చు, అందరికీ శ్రమ, అందరూ కన్నీరు, దుఃఖము, ఇంటందరూ మరి అనారోగ్య పాలవుతుండే. కానీ మరింత కీడు కలగకుండా ఉపవాస ప్రార్థన ద్వారా అక్కడది ఆపివేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ లోపల డైజెస్టివ్ సిస్టము, ఆ పేగులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, ఏదో స్కానింగ్లో చూసామో చెప్పడమే కానీ దాన్ని పెట్టింది దేవుడే. మరి ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దాన్ని సరిచేసింది కూడా ఆ దేవుడే. మనం ఏం చేయలేం కదా. దేవుడు ఆ విధంగా ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. నలవది దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలగొనగా ఆ సాధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. ఓకేనా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారంట. ఓకేనా? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట, ఉపవాసం ఉన్న తర్వాత ఎలా ఉంటుంది? చాలా ఆకలేస్తుంది కదా. మరి ఉపవాస దినాలు అయిపోయి ఉంటే చాలా ఆకలేస్తుందంట. ఆకలేసి మంచి ఆకలితో ఉన్న సమయంలో మంచిగా అపవాది వచ్చాడంట. దేనికి? ఆహారం ఇవ్వటానికా? శోధించటానికి. అర్థమైందా? అలాంటి సమయంలో శోధిస్తే ఈజీగా పడిపోతారు కదా. అప్పుడే దుర్భాషలు ఆడేస్తారు, అప్పుడే గొడవలు పడతారు, అప్పుడే పడిపోతారు, అప్పుడే తప్పు చేసేస్తారు, అప్పుడే ఏదో ఒకటి ఇస్తే తినేస్తారు అని. అలాంటి సమయంలోనే మనకి టెంప్టేషన్స్ తెస్తాడు అపవాది. అర్థమైందా? అలాంటి శోధన సమయంలో మనము నిలబడాలి. ఇక్కడ యేసుప్రభు వారికి శోధన వచ్చింది. సాక్షాత్ దేవునికే 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత శోధన వచ్చిందంట. ఆయన మామూలు మానవ రూపంలో శరీరం దారిగా వచ్చాడు కదా. ఆయనకు కూడా ఆకలేస్తుంది కదా. మరి మనకు ఉపవాసం ఉన్నా, మీరు ఎవరెవరు ఉపవాసం ఉన్నారు, ఆకలేస్తుందా లేదు? అలాగే మరి ఆయనకు కూడా ఆకలేసిందంట.
ఎప్పుడు ప్రేయర్ అయిపోద్ది భోజనం చేద్దాం అన్నట్లు కొంతమందికి ఉంటుంది మరి. ఓకేనా? అయితే మరి ఇక్కడ యేసుప్రభు వారికి ఆకలేస్తుందంట. ఆకలేగానే శోధకుడు వచ్చి 3 శోధనలు. ఒకటి ఏమన్నాడంట, మరి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలయ్యేలా చెయ్యు అన్నాడంట ఒకటి. దానికి మంచి సమాధానం ఇచ్చారు యేసుప్రభు వారు. అంతేగాని వెంటనే వాటిని రొట్టెలు చేసి తినేలే. నెక్స్ట్ ఇంకొక శోధన ఏంటంటే, మరి రెండవది, నువ్వు దేవుని ఒక దేవాలయం శిఖరం మీదకి తీసుకెళ్ళాడంట. నువ్వు దేవుని కుమారుడు అయితే పైనుంచి కిందకి దూకు, దేవదూతలు వచ్చి నేను ఎత్తి పట్టుకుంటాను 91వ కీర్తనలో ఉంది కదా అన్నమాట. దానికి ఆయన సరైన సమాధానం ఇచ్చాడు. కానీ ఆయన దీప్తాను చూడు దేవదూతలు ఎలాగొస్తాయి అనలే. దేవదూతలు వచ్చి ఎత్తి పట్టుకుంటే అంటే మనకు ఒక ప్రమాదవశాత్తు మనం పడిపోతే వచ్చి ఎత్తి పట్టుకుంటాయి. అంతేగాని మనం కావాలని దూకితే వచ్చి ఎత్తి పట్టుకో. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక శోధన ఏంటంటే, మరి నువ్వు వచ్చి నా కాళ్ళకు మొక్కినట్లయితే ఈ సిటీ ఉన్న ఈ దేశాలన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తాను అని అంటున్నాడంట అపవాది. అర్థమైందా? అపవాది ఇచ్చేది ఏంది? ఈ లోకమంతా ఆయనదే. అర్థమైందా? అయితే ఆ విధంగా 3 రకాలుగా అపవాది శోధించాడంట. ఆ శోధననే మరి యేసుప్రభు వారు జయించాడంట. 11వ వచనం చదవండి. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసేది. చూసారా? ఎప్పుడైతే మరి 3 విధాలుగా శోధించింది అపవాది, ఎక్కడ బెండవల యేసుప్రభు వారు. అమ్మో నా వల్ల కాదు ఈయన్ని పడగొట్టడమని చేతులు దులిపేసుకొని అక్కడి నుంచి తోక ముడుచుకొని పారిపోయాడంట. అర్థమైందా? మనం ఏం చేస్తాము? వెంటనే మనం ఉపవాసం ఉన్నప్పుడు శోధన వస్తుంది, గమనించండి. అయితే మనము ఆరంభ భక్తిలో ఉన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి పడిపోతుంటాము. కానీ అలా మనం భక్తిలో కొనసాగుతుంటే బలంగా నిలబడతాం. ఏ శోధన వచ్చినా ఇది అపవాది కార్యం అని మనము మౌనంగా ఉండి ముందుకెళ్ళిపోవాలి. యేసుప్రభు వారు అలానే శోధన జయించారు కాబట్టి అక్కడ ఏం జరిగిందంట, మరి అపవాది విడిచి పారిపోయాడంట. దేవుని దూతలు వచ్చంట ఆయనకి పరిచర్య చేసాయంట. చాలా బలహీనమైపోతారు కదా. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నారు. అందులోన మరి 40 పగళ్ళు 40 రాత్రులు అంట. అర్థమైందా? చాలా బలహీనంగా ఉన్న సమయంలో దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసి అంటే మంచినీళ్ళు ఇవ్వడము, ఆహారం తెచ్చివ్వడము, కొంచెం ఆయన కోలుకున్న వరకు అన్ని విధాలుగా సపర్యలు చేసేయంట దేవదూతలు. మనము కూడా బలహీన సమయంలో ఉన్నప్పుడు మరి శోధన వస్తుంది. ఆ శోధనకి మనము పడిపోకుండా మరి నిలబడినట్లయితే గనక మరి దేవుడంట తన యొక్క దేవదూతలు పంపించి మనకి సహాయం చేసేలా చేస్తాయంట. దేవదూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తాయి. అర్థమైందా? దేవదూతలు అంటే 2 రెక్కలు కట్టుకొని తెల్లగా వచ్చి దిగిరావు. మనకి ఆ సమయంలో సహాయకులను ఎవరినైనా దేవుడు పంపిస్తాడు. అర్థమైందా? మాట సహాయం కానీ ఇంకొక సహాయం. అర్థమైందా? ఆ విధంగా మరి దేవుడు సహాయం చేస్తాడంట. అర్థమైందా? కాబట్టి శోధన వచ్చినప్పుడు మనము ఆ శోధనలో పడిపోకుండా నిలబడాలి, శోధనని జయించాలి. మనం ఎప్పుడైతే నేను మరి అస్సలు తాగను, ఎంతైనా సరే నేను తాగను అని అనుకుంటామో అప్పుడే ఎంత పిసనారుడైనా సరే వచ్చి నేను నీకు ఫ్రీగా ఇప్పిస్తాను రా అంటారు. నేను రాను, నాకు ఫ్రీగానే వద్దని సరే, లేదు నీకు రా అని చెప్పి ఆ నోరు తెరిచి కూడా పోస్తారనమాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి మనము పారిపోయి శోధన జయించాలి. వాళ్ళైనా మన దగ్గర నుంచి పారిపోవాలి, మనమైనా వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలి. కానీ ఆ శోధన అయితే మొత్తానికి మనము జయించాలి. అంతేగాని అందులో పడిపోకూడదు. నేను ఎప్పుడైతే దేవునిలో బలంగా ఉంటే అప్పుడే నాకు శోధనలు వస్తాయి అంటారు కొంతమంది. కరెక్టే, వస్తాయి, జయించాలి. ఎప్పుడు మనం దేవుని కోసం నిలబడతామని నడుము బిగించుకుంటామో అప్పుడే శోధన వస్తుంది. కానీ ఆ శోధనలో మనము పడిపోకుండా జయించినట్లయితే దేవుడంట మనకి జయ జీవితం ఇస్తాడంట. ఆశీర్వాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని ఇస్తాడు. ఓకేనా? మరి మోషే గారు ఆ పరిస్థితుల్లో ఉపవాసం ఉండగా దేవుడు సంతోషంగా మార్చాడు తన పరిస్థితి. దావీదు విషయంలో, యేసుప్రభు వారి విషయంలో జయ జీవితము ఇచ్చాడు శోధనలో నిలబడినప్పుడు, ఉపవాస దినంలో. అలాగే ఇంకొకటి చూపిస్తాను నేను. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. 13వ అధ్యాయము 2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు
ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అక్కడ సౌలనుందా పౌలనుందా? ఇంగ్లీష్లో ఏముంది ఒకసారి చూడండి. అయితే మరి ఇక్కడ దేవుడంట ఇద్దరు వ్యక్తుల్ని తన పని కొరకు ప్రత్యేకపరుచుకుంటున్నాడంట. ఓకేనా? ఇద్దరు వ్యక్తుల్ని. ఓకేనా? ఎవరు అక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వీరిని నా పనికే ప్రత్యేకపరచమని అడుగుతున్నాడంట. ఓకేనా? అప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పరిచర్యకి పంపించారంట. అర్థమైందా? ఒక సేవకి ప్రత్యేకించుకునేటప్పుడు, దేవుని కోసం ప్రత్యేకించుకునేటప్పుడు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోవాలి. అర్థమైందా? లేదంటే కనుక గొప్ప శోధనలు మరి వచ్చేస్తాయి. ఏదో ఒక రకంగా వెళ్ళి మనం పరిచర్య చేస్తామంటే అయిపోదు. దేవుని గురించిన అవగాహన కావాలి, వాక్యం గురించిన జ్ఞానం కావాలి, పరిచర్య గురించిన అవగాహన కావాలి, మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఇవన్నిట్లో మన జ్ఞానంతో మనము చేయలేము. ఓకే. అయితే మరి కాబట్టి మనము ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుని సంధిలో కనిపెట్టి దేవుని అభిషేకం పొందుకొని అప్పుడు దేవుని కోసము వెళ్ళి పని చేయాలని దాని కొరకు మరి వీళ్ళంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఆ ఇద్దరు మరి దేవుని పరిచర్య చేయడం కోసం వెళ్తారనేటప్పుడు వీరందరూ ఉపవాసం ఉండి చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించారంట. కాబట్టి వారు మరి ఎన్నో ఆత్మలను సంపాదించగలిగారు. జై జీవితమును వారు చూశారు. ఎక్కడికి వెళ్ళినా శోధన, ఎక్కడికి వెళ్ళినా వ్యతిరేకత, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులే. అయినప్పటికీ దేవుడు అంట తన యొక్క ఆత్మ సహాయం చేశాడంట వారికి. అర్థమైందా? మరి అపోస్తల కార్యము 14:23 చదవండి. పక్క పేజీలోనే ఉంటుంది. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అయితే మరి ప్రతి సంఘములో ఆయా ప్రాంతాలకు వెళ్ళి మరి పౌలు గారు బర్నబా వీళ్ళు సువార్త పరిచర్య చేసి సంఘాలు కట్టేవారు కదా. సంఘాలు కట్టిన తర్వాత ఆ సంఘములో మరి పెద్దలను ఏర్పాటు చేసేవారంట. ఓకేనా? ఆ పెద్దల్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి వారికి ఆ సంఘాలు బాధ్యతలు అప్పచెప్పి వచ్చేవారంట. లేదంటే ఆ సంఘాలు చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. అర్థమైందా? కాబట్టి దేవుడు ఆ సంఘాన్ని కట్టి నడిపించాలి. కొన్ని దగ్గర సరి అయిన నడిపించే నాయకులు లేక సంఘాలు మరి చెదిరిపోతుంటాయి. కొన్ని సంఘాలు ఎన్నో వందల సంవత్సరాలైనా ఇంకా చక్కగా నడిపించబడతాయి. దానికి కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన అనే పునాది, అలాగే సరైన నాయకులను నియమించడం ద్వారా. అర్థమైందా? కాబట్టి ఉపవాస ప్రార్థన ద్వారా ఆ సంఘాలు చాలా చక్కగా నడిచాయంట. పౌలు గారు ఆయా ప్రాంతాలు వెళ్ళి పరిచయం చేసి సంఘాలు కట్టేవారు కదా. ఉపవాసంతో అక్కడ అనేక మంది మంచి దైవభక్తి గల వారు ఎవరో వారిని ఏర్పాటు చేసి వారికి అప్పగించి వచ్చేసేవారంట. వచ్చేసాము అయిపోయిందని కాదు, ఆ తర్వాత మరలా సమాచారం వారి ద్వారా వీరి ద్వారా క్షేమంగా ఉన్నారా, ఐక్యతతో ఉన్నారా, విశ్వాసంలో ఎదుగుతున్నారా, భక్తిలో ఉన్నారా, దేవునితో సహవాసంలో మంచిగానే ఉన్నారా అని సమాచారం కనుక్కునేవారంట. అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వారి మంచి చెడ్లు కనుక్కొని వచ్చేవారంట. అర్థమైందా? ఆ విధంగా వారు దేవుని కొరకు అనేకమైన సంఘాలు కట్టారు. దీని అంతటికి కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన. అర్థమైందా? కాబట్టి మన జీవితంలో జరగని కార్యాల కొరకు మనందరము మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస దినము ప్రతిష్ఠించుకోవాలి. ఎవరి కుటుంబంలో మరి ఎవరి పర్సనల్గా ఏ ఏ సమస్యలు ఉన్నాయో మనందరికీ తెలుసు. మన కుటుంబ విషయంలో, మా పిల్లల విషయంలో ఈ కార్యాలు జరగట్లేదంటే ఉపవాసం ప్రార్థన చేయండి, ఖచ్చితంగా జరిగించబడు. భర్త మారట్లేదా? ప్రార్థన చేయండి, ఖచ్చితంగా మరి జరుగుతుంది. అర్థమైందా? మోషే గారు ఉపవాసం ప్రార్థన చేయగా ఆ ప్రజలను సరైన క్రమశిక్షణలో నడిపించడానికి దేవుడు ఏమి ఇచ్చాడు?
10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు, 2 రాతి పలకలు ఇచ్చారని చెప్పాను కదా, 10 ఆజ్ఞలు ఇచ్చారు. అదేవిధంగా మరి దావీదు తన బిడ్డ అనారోగ్యంతో జబ్బు పడి ఉంటుండగా బిడ్డ విషయమై 7 దినాల ఉపవాస దినము ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేశాడంట. అప్పుడు ఏం జరిగింది? ఆ బిడ్డ చనిపోయింది. ఓకేనా? చనిపోతే మరి బాధపడలేదు కానీ మరి సంతోషించాడంట. ఆ సంతోషానికి ప్రతిఫలంగా దేవుడు మరి జ్ఞాని అయిన సొలొమోను తనకు కుమారుడిగా ఇచ్చాడంట. అలాగే యేసు ప్రభు వారు మరి 40 దినాలు ఉపవాసం ఉండగా శోధించబడ్డారు. ఆ శోధనలో ఆయన మరి నిలబడి జయించగా దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసేయంట. అర్థమైందా? కాబట్టి ఇలా మనము చాలా విషయాలు చూసాం. ఇవన్నీ మరి జ్ఞాపకంలో ఉంచుకోండి. మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే మన ఉపవాసము సంతోషంగా మార్చబడుతుంది. విశ్వసించాలి. ఏదో ఉన్నాను, ఏదో వెళ్ళాను, కడుపు మార్చుకున్నాను అంటే వేస్ట్ ఉపవాసం. మనం ఉపవాసం ఉండి ఏం చేయాలంటే మరి దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని వెతకాలి, ప్రార్థన చేయాలి, మన పరిస్థితి ఆయన పాదాల దగ్గర పెట్టాలి. అప్పుడు ఎలాంటి జరగని కార్యమైనా ఖచ్చితంగా జరిగించబడుతుందని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.